తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి, ఇరాన్ కు ట్రంప్ కీలక సూచన. భారత్లో 7,400కు పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు, 87కు చేరిన మరణాలు. జూన్ 19న శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ప్రకటించిన ఇస్రో. ఫీజుల దందాకు చెక్, ఇంజనీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడా. కేటీఆర్ కు నోటీసులు, తీవ్రంగా స్పందించిన కవిత. లక్ష దాటిన పుత్తడి, ఒక్కరోజే 2,200 ఎగిసిన తులం విలువ. WTC ఫైనల్ గెలుపు దిశగా దక్షిణాఫ్రికా. దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం. ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన సైనిక దాడులు టెహ్రాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒక కొత్త అవకాశాన్ని సృష్టించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం ఇరాన్ నాయకులకు మరిన్ని విధ్వంసాలు నివారించడానికి లభించిన రెండో అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లోని పలు అణు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భారీ దాడులు చేసిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై తక్షణమే ఒక ఒప్పందానికి రావాలని, తద్వారా హింస మరింత పెరగకుండా ఆపాలని ట్రంప్ కోరారు. ఇరాన్ సామ్రాజ్యంగా ఒకప్పుడు పిలువబడిన దాన్ని కాపాడుకోవడానికి ఏమీ మిగలకుండా పోయేలోపే ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో రాశారు. ఇక మరణాలు వద్దు, విధ్వంసం వద్దు, ఆలస్యం కాకముందే దీన్ని చేయండి అంటూ ఈ సమయం చాలా కీలకమైందని ఆయన నొక్కి చెప్పారు. గతంలో ఇరాన్కు ఒప్పందం కుదుర్చుకోవడానికి 60 రోజుల గడువు ఇచ్చినట్లు ట్రంప్ గుర్తు చేశారు. చర్చలకు సమయం వేగంగా ముగిసిపోతుందని ఆయన సూచించారు. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఇజ్రాయెల్ దాడుల్ని అద్భుతమైనవని ప్రశంసించారు. ఇరాన్ తన అణు ఆశయాలను పునఃపరిశీలించకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడి అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఉపయోగించుకొని ఇరాన్ను తిరిగి చర్చల వేదికపైకి తీసుకురావడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి తన జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమైన ట్రంప్ ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉంటుందన్నారు. చర్చలకు నిరాకరిస్తే ఇరాన్ మరింత తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత తీవ్రత, ట్రంప్ బహిరంగ జోక్యం నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. టెహ్రాన్ ప్రతిస్పందన కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. నిత్యం వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,437, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజు 9 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో 4, కేరళలో 3, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య
87కు పెరిగింది. ఇక కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 11,000 దాటింది. ఇప్పటి వరకు 11,967 మంది వైరస్ నుండి కోలుకున్నారు. సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌకా ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈ నెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలాండ్, హంగరీకి చెందిన 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ఈ మిషన్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించబోతున్నారు. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ఎక్సిమమ్ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం AX-4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసీ యాత్ర ద్వారా ISSకు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేష్ శర్మ రోదసీ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేష్ శర్మ రోదసీ యాత్ర చేసిన 4 దశాబ్దాల తర్వాత శుభాంశు గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా IASలో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి మే 29న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10, జూన్ 11కు వాయిదా పడింది. AX-4 మిషన్కు సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ తనిఖీలో ద్రవ రూప ఆక్సిజన్ లీకేజ్ కారణంగా జూన్ 11న జరగాల్సినటువంటి ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్కు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని రాకెట్ లాంచింగ్ను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో తరచూ ఫీజులు పెంచుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే ఫీజులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు కూడా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే 3 ఏళ్లు అంటే కాలానికి ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులు ఖరారు చేసేందుకు గాను అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు అనుసరిస్తున్న ప్రామాణికత ఏంటని అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ప్రతిసారి ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? కళాశాలలో అందిస్తున్న విద్య నాణ్యత ఏ స్థాయిలో ఉంది? యాజమాన్యాలు నిబంధన పాటిస్తున్నాయా లేదా వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. ఫీజుల ఖరారు విషయంలో ఆలస్యమైనా పర్వాలేదని మరింత లోతుగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. గతంలో 2016 విద్యా సంవత్సరంలో నాటి ప్రభుత్వం 40 విజిలెన్స్ బృందాలను ఇంజనీరింగ్ కళాశాలకు పంపి రికార్డులను తనిఖీ చేయించిందని సీఎం గుర్తు చేశారు. ఆ విజిలెన్స్ నివేదికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాల్ని కూడా ఆయన అధికారుల నుండి కోరినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ అంశాన్ని అధికారులు ప్రస్తావించగా ఇంజనీరింగ్ విద్య తరహాలోనే పాఠశాల ఫీజుల నియంత్రణకు కూడా ఒక సమగ్రమైన చట్టం తీసుకొద్దామని, దీనిపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది. రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై 1 లేదా 2వ వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికల్లా ప్రభుత్వం కొత్త ఫీజుల్ని ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే ఫీజుల ఖరారుపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కొత్త ఫీజుల్ని సకాలంలో ఖరారు చేయని సందర్భాల్లో పాత ఫీజుల్ని వసూలు చేసి కొత్త ఫీజులు ఖరారైన తర్వాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేలా కళాశాలకు అనుమతించారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా లేక ఈ సంవత్సరానికి ఫీజుల పెంపును వాయిదా వేస్తారా అనేది తేలాల్సి ఉంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆమె ఆరోపించారు. కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు కవిత శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మీరు ఎన్ని కుట్రలు పడినా మీ వైఫల్యాల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రజా గాయకుడు గద్దర్ను
కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని కవిత తీవ్రంగా విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ గద్దర్ పేరును ప్రస్తావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఇస్తున్న సినిమా అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను ముద్రించకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన చెందారు. ప్రజా గాయకుడు గద్దర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని కవిత పేర్కొన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను గౌరవించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని కవిత ఆరోపించారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విజయయాత్రలో నాయకుల నుండి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడంలో పోటీ పడాలని ముఖ్యమంత్రి కోరారు. మొదటి ఏడాది మనం ఏం చేస్తామో చెప్పడంతో పాటు ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. మనం సాధిస్తున్న విజయాలు చూసి తట్టుకోలేకనే వారు మహిళల్ని అవమానించడం, దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. మహానాడు విజయవంతమైందని, విశ్రాంతి తీసుకోవద్దని, పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి కమిటీలో సముచిత స్థానం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సాధికార సారథిలో చురుగ్గా ఉన్న వారికే పార్టీలో పదవులు లభిస్తాయని, కార్యకర్తలు నిత్యం చైతన్యవంతంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని, ఎంతమంది పిల్లలున్నా ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా నిధులు విడుదల చేశామని సీఎం తెలిపారు. మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను తల్లుల ఖాతాలోకి 13,000 చొప్పున పాఠశాల అభివృద్ధికి 2,000 చొప్పున జమ చేస్తున్నాం. ఈ పథకం కింద 8,747 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసి 5,540 కోట్లు ఖర్చు చేస్తే మనం అదనంగా 25 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ ఏటా 3,205 కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. నలుగురు పిల్లలున్న తల్లికి 52,000 అందుతాయని, ఇంత పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్న కొందరు బుద్ధి జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దత్త సుఖీబాబు పథకాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఏటా 34,000 కోట్లు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటికే 4 కోట్ల భోజనాలు సరఫరా చేశామని గుర్తు చేశారు. జూలై నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులకు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించి ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కార్ మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సీసీఎస్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న విచారణకు రావాలని కోరింది. ఇంతకు ముందు మే 28న కూడా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే తనకు ముందుగానే యూకే, యూఎస్లలో పలు ఈవెంట్ల కోసం వెళ్లే ఏర్పాట్లు ఉండడంతో తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతామని వారికి రాతపూర్వకంగా కేటీఆర్ తెలిపారు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న నోటీసులు ఇచ్చిన ఏసీబీ ఇదే నెల 6న విచారణకు పిలిచింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్తో జనవరి 6న హాజరైతే లాయర్తో విచారణకు రానివ్వమని ఏసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు కేటీఆర్. అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు నడుస్తుండడంతో కేసు తెలియ వరకు రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న ఇచ్చిన నోటీసుల్లో 9న హాజరు కావాలని కోరడంతో జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సైతం కేటీఆర్ను జనవరి 16న విచారణకు పిలిచింది. ఆయన జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని గుర్రం అనంతయ్య గార్డెన్లో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడెంట్ కాపీలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మైల్వారి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు ఏం చేయలేకపోయామని, తమ సతీమణి గత 10 సంవత్సరాలు ఎంపీపీగా ఉండి కూడా ప్రజలకు ఒక రేషన్ కార్డు, ఒక ఇందిరమ్మ ఇల్లు అర్హులను
రేషన్ లబ్ధిదారులకు పెన్షన్ కూడా అందించలేకపోయామని, అందుకే మేము పార్టీ మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండలంలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డుని, ఇందిరమ్మ ఇళ్లను మరియు పెన్షన్ను ప్రతి ఒక్క లబ్ధిదారులకు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అభివృద్ధి పరంగా చూస్తే గనక ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయలతో బషీరాబాద్ మండలంలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారందరూ కూడా ఇందిరమ్మ ఇళ్లు పనుల్ని అతి త్వరగానే పూర్తి చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఎవరు కూడా బాధపడవద్దని రెండో విడతలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. బషీరాబాద్ మండలానికి ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వెళ్లి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఒక ఇల్లు కూడా మనం నిరుపేదలకు ఇవ్వలేకపోయినాము అని చెప్పి ఆన్ రికార్డు కూడా ఉన్నాయి. చాలామంది ఫోన్లలో కూడా వాట్సాప్లలో కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలామందికి మేము పింఛన్లు ఇవ్వలేకపోయినాం, రేషన్ కార్డులు ఇప్పించలేకపోయినాం. అందుకే ఆ టీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెంది మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి ఆ రోజు మనరెడ్డి గారి ఆధారంలో అందరి ఆధారంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే లక్ష్యంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ లక్ష్యం ఈరోజు నిరబోతుందని చెప్పి నేను సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చెప్పిన నేను 10 ఏళ్లలో ఎంపీపీ నా భార్య ఉండి నేను రాజకీయంగా ఇంత పెద్ద లీడర్గా ఉండి కూడా ఒక ఇల్లు ఇప్పలేకపోయినా ఈరోజు మనరెడ్డి గారి ఆధారంలో అందరికీ కూడా దాదాపుగా 954 ఇళ్ళు కూడా ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు పట్టాలు ఇవ్వడానికి ఈరోజు మనోరెడ్డి గారు కానీ రమేష్ బాబు గారు ఇంత పెద్ద మంది వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. ఏది ఏమైనా మనం ఏం చెప్పినామో ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చేపించుకుంటూ పోతున్నాం. ఆ రోజు ఏం చెప్పినాం, మీకు అందరికీ రేషన్ కార్డులు కావాలి అన్న. మనోరన్నా మాకు రేషన్ కార్డులు లేవు, 10 ఏళ్లలో గరీబ్ బీద పిల్లలకు రేషన్ కార్డు రాలేవు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, నలుగురు వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు అన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీరు రేషన్ కార్డులు ఇప్పించాలని చెప్తే మీరు అందరికీ కూడా రేషన్ కార్డులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా రేషన్ కార్డు వచ్చింది. మీకు అందరికీ కూడా సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం, ఇది తీసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఈరోజు మనోరెడ్డి గారి నాయకత్వంలో ఒకదానింబడి అన్ని కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అందరూ కాళేశ్వరం విచారణ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణుకుతున్నారని తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేంది, అదేవిధంగా హరీష్ రావు అయితేనేది, ఇద్దరు కూడా తోక తెగిన పక్షుల్లాగా అరుస్తూనే ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ రెండు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మొదలై మీ ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్సీ విచారణ అయితేనేది, శాఖాపరమైన విచారణ అయితేనేది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ ద్వారా చేసినటువంటి విచారణలన్నీ కూడా నాణ్యత లోపం ద్వారానే ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పడం ద్వారానే కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ దీనికి ఏదో ఈ ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును మేము మాత్రమే కట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి కూలిపోవడానికి కారణం ఎంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అంటే, కేటీఆర్ అంటే ఒకటోడు కాంగ్రెస్ వాళ్ళేమే బాంబులు పెట్టి కూల్చేస్తున్నామంటే వానికి తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. అంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. కేవలం కమిషన్ల కోసమే భద్రకాళి చెరువు మరమ్మతుల్ని ఆలస్యం చేస్తుంది కాంగ్రెస్ సర్కారని మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియంది కాదు. కాకతీయులు వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్ లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు. 2003లో అకారణంగా పెద్ద ఎత్తున వర్షపాతం ఇక్కడ నమోదైంది. 100 ఏళ్లలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే 23లో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చింది. ఆ తర్వాత ఆ పరిస్థితిను కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే
100 కోట్లు, అదేవిధంగా 180 కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమ్మతు, అదేవిధంగా నాలాలు రివిట్మెంట్ అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది. కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపారు. అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు. ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే, ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సెంటేజ్ రావాలని మేయర్, అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది. మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇంట్లో అవినీతిలో భాగమవుతాం అని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడాల పేరుకపోయినటువంటి 2 బినామీ నాయకులు బినామీ కాంట్రాక్టర్లకు కూడా దక్కించే ప్రయత్నం చేసిండ్రు. చివరికి మరి కూటమి మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెడ్ బుక్ అనే పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తున్నాడు చంద్రబాబు. గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు గుర్తొస్తున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అనాలా, పోలీసులు ఎత్తుకుపోయారని అనాలా? అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు 41A నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పట్టవా అని మాజీ మంత్రి సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సాకే శైలజనాథ్ మండిపడ్డారు. పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ భయపడ్డవాడు, ఎటువంటి చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరి సమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు, నేను అనలేకపోతా ఉన్నా. నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని నిన్న ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వారికి కూడా సంబంధం ఏంది? నవ్వాడట. సుప్రీంకోర్టులు చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. బంగారం మళ్లీ దూసుకుపోయింది. ఇరాన్పై ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ దేశీయాలు ఒకసారి అనిశ్చిత పరిస్థితి నెలకొన్నాయి. దీంతో అతి విలువైన లోహాల ధరలతో పాటుగా క్రూడాయిల్ ధరలు బగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర తిరిగి ₹1,00,000 అధిగమించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర 2,200 ఎగబాకి ₹1,01,540గా నమోదైంది. దీంతో పాటు 99.5% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 1,900 ఎగబాకి ₹1,07,000గా పలికింది. గతంలో ఏప్రిల్ 20న బంగారం ధర 1,800 ఎగబాకి చరిత్రక గరిష్ట స్థాయి 1,01,600 పలికింది. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుండి కొనుగోలు ఊపందుకోవడం వెండి రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. కిలో వెండి 1,100 ఎగబాకి 1,08,100గా పలికింది. ఈ నెల 9న కూడా వెండి 1,000 అధికమై చారిత్రక గరిష్ట స్థాయి 1,08,100కి చేరుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఆగస్టు నెల డెలివరీ కాంట్రాక్ట్ గాను 2011 ఎగబాకి 1,04,03గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $28.30 ఎగబాకి $3,415.13 పలికింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ముదుపర్లు తమ పెట్టుబడుల్ని పుత్తడి వైపు మళ్లించడం ధర పెరగడానికి కారణమన్నారు. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ తుది పోరులో దక్షిణాఫ్రికా పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా భౌమా, ఎడెన్ మార్క్రమ్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో ఆదిలోనే తడబడింది. ఓపెనర్ ర్యాక్ రికెల్టన్ కేవలం 9 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్సిక్ వారికి క్యాచ్ ఇచ్చి వెనుక తిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వియాన్ ముల్డర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన 70 పరుగుల వద్ద స్కార్క్ బౌలింగ్లోనే లబుషన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఎడెన్ మార్క్రమ్కు కెప్టెన్ టెంబా భౌమా జత కలిశాడు. వీరిద్దరు సమయం ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మార్క్రమ్ 133 బంతుల్లో 9 ఫోర్లతో 90 పరుగులు చేయగా బౌమా 93 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు చేసే జయంగా క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 47 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే సఫారీ జట్టు మరో 97 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు తనదైన సహజమైన నటన, కామెడీ టైమింగ్తో సుపరిచితులైన నటుడు రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అర్జున్ రెడ్డి, భరత్ నేను, జాతిరత్నాలు వంటి విజయవంతమైన చిత్రాలు కీలక పాత్ర పోషించి విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఈరోజు ఉదయం ఒక పోస్టు పెట్టారు. దర్శకుడిగా అన్న తొలి ప్రాజెక్టు, మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్ ఫోటోలను నా మెయిల్కు పంపించండి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇక పరిశ్రమ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాహుల్ రామకృష్ణ తనతోని దర్శకత్వ ప్రయత్నానికి సంబంధించిన కథను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటినట్ల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. సినిమా కథాంశం, ఇతర నటినట్లు, సాంకేతిక బృందం వంటి వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు మాత్రం చురుగ్గా సాగుతున్నాయని సమాచారం. రాబోయే కొద్ది నెలల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు ఉంటున్నాయి. నటనతో పాటు గతంలో రచయితగా, జర్నలిస్ట్గా కూడా పనిచేసిన అనుభవం రాహుల్ రామకృష్ణకు ఉంది. రాహుల్ రామకృష్ణ 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రంలోని శివ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుండి గీతా గోవిందం, బ్రోచేవారెవరా, అలవైకుంఠపురంలో వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సహాయ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రచనా కథనంపై ఉన్న ఆసక్తి, అనుభవమే రాహుల్ రామకృష్ణను దర్శకత్వం వైపు నడిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాత్రలకు రహస్యాన్ని, వాస్తవికతను జోడించడంలో ఆయనకున్న ప్రతిభ దర్శకుడిగా కూడా ఆయన సినిమాలో కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి, ఇరాన్కు ట్రంప్ కీలక సూచన. భారత్లో 7,400కి పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు, 87కు చేరిన మరణాలు. జూన్ 19న శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ప్రకటించిన ఇస్రో. ఫీజుల దందాకు చెక్, ఇంజనీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడా. కేటీఆర్కు నోటీసులు, తీవ్రంగా స్పందించిన కవిత. లక్ష దాటిన పుత్తడి, ఒక్కరోజే 2,200 ఎగిసిన తులం విలువ. WTC ఫైనల్ గెలుపు దిశగా దక్షిణాఫ్రికా.
దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.